నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు మూసీ నదిపై ఎలాంటి అవగాహన లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే మూసీ గేట్లు ఎత్తినట్లు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు బురద రాజకీయాలు మానుకోవాలని సూచించారు. అందరినీ అప్రమత్తం చేసి 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, బాధితులను సురక్షితంగా అక్కడికి తరలించామని వివరించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు, ప్రతిపక్షాలు అన్ని ప్రభుత్వానికి సహకరించాలని, తదుపరి తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కేబినెట్ ఆమోదంతోనే 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనివలన ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఎవరెంతో వారికంతా అన్నటువంటి నినాదం మేరకు కుల సర్వే చేసి ప్రతి 150 ఇండ్లకు ఒకరు చొప్పున మనిషిని పెట్టి ప్రభుత్వ ఉద్యోగిని, బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి ద్వారా సమాచారం సేకరించి అదంతా కూడా కేబినెట్ సబ్ కమిటీ, మీ జిల్లా వాసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సబ్ కమిటీ చైర్మన్ గా అందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను చర్చించి కేబినెట్ ముందు ఉంచి, కేబినెట్ ఆమోదంతో సభలో ఉంచి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇటీవల తమిళనాడు కేసులో కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర నిబంధనలకు ఆటంకం లేకుండా రాష్ట్ర పరిధిలో తీసుకునే అంశాలకు వారికి ఒకవేళ గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు 3 నెలల సమయం లోపల ఎస్ ఆర్ నో చెప్పకపోతే రాష్ట్రాలు ముందుకు పోవచ్చని చెప్పినటువంటి ఉదాహరణ మీ ముందు వస్తాం. అంతేగాక నేను మీ ద్వారా తెలంగాణ యావత్ ప్రజానికానికి దయచేసి తెలంగాణ ప్రభుత్వం పక్షాన చెప్పదలుచుకున్న, ఈ రిజర్వేషన్ల వల్ల గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లకు డోకా లేదు. ఒక్క సీటు అటు ఇటు కాదు. వాళ్ళ జనాభా ప్రకారంగా రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి. దళితులకు సంబంధించి కూడా ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా వారికి ఒక హక్కు ఉంది, కవచం లాంటి హక్కు ఉంది. వాళ్లకు కూడా అదే విధంగా కొనసాగుతాయి. ఈడబ్ల్యూఎస్ 10% వచ్చినాడు కూడా మేము ఎవరో అభ్యంతరం చెప్పలేం. ఈడబ్ల్యూఎస్ లో బలైన వర్గాలకు అవకాశం లేదు, ఎస్సీలకు అవకాశం లేదు, ఎస్టీలకు అవకాశం లేదు. మొత్తం వాళ్ళు ఉన్న శాతం ఎంత, ఎందుకు 10% ఇస్తున్నారని ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి. బలైన వర్గాలకు సంబంధించిన లెక్కలలో 56% వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. సామాజిక న్యాయం రావాలన్నప్పుడు కొంచెం సామాజికమైనటువంటి అవగాహన కలిగి అందరూ